సోదరుడు లక్ష్మణ్ గారికి కూడా నమస్కారాలు. మీరు రెండు అంశాలు అడుగుతున్నారు. ఒకటి శ్యామల, ఎలియాస్ శ్యామలారెడ్డి. రెండు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తాడా లేదు అని. నాకైతే శ్యామలారెడ్డి గారు తెలియదండి. నా పేరు బాలకోటయ్య, నాది ఆంధ్రప్రదేశ్. నేను అమరావతిలో ఉంటాను. గత 5 ఏళ్ళు కూడా శ్యామలారెడ్డి గారిని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ మూల కూడా నేను చూసి ఎరగను. వైసీపీ కార్యక్రమాల్లో కూడా నేను చూడలేదు, లేదా అప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఏం మాట్లాడిన సందర్భం కూడా ఏం లేదు. ఇప్పుడు మనకు వచ్చిన బాధ ఏంటంటే, మొదలు తెలియదు, చివరు తెలియదు. కేవలం నాయకుడి యొక్క భక్తిభావం చేత ఏది పడితే అది మాట్లాడితే ఆ పవిత్రత ఏముంటుంది? ఈ రోజున కిరణ్ రాయల్ గారి గురించి చెప్దాం. కిరణ్ రాయల్ గారిని వ్యక్తిగత జీవితం అయినా ఆయన చేసిన దాన్ని మంచి పని అని అటు జనసేన అనదు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అనరు. ఆ పార్టీ కూడా కిరణ్ రాయల్ని కిరీటం లాగా తల మీద పెట్టుకోవాలా. వెంటనే స్పందించి మొత్తం కార్యక్రమాలకు దూరంగా ఉంచి నీ మీద విచారణ చేస్తున్నాం, విచారణ తర్వాత అప్పటి వరకు నువ్వు దూరం అని ఒక దూరం పెట్టింది. అంటే ఒక పార్టీ స్పందించాల్సిన ఒక ప్రధానమైన కర్తవ్యం. ఇందులో ఆయన తప్పు చేశాడా, ఆమె తప్పు చేశాడా, ఇదంతా చరిత్ర చరణమే. ఇప్పుడు పుస్తకం తీస్తే వాళ్ళిద్దరు పరిచయస్తులే, 4 దోస్తులు, నేడు ఇవే దోస్తులు. కానీ వ్యక్తిగతంగా చేసే ఈ నేరాలు లేదంటే ఇటువంటి ఇబ్బందులు వేరు, రాజ్యం చేసే నేరాలు వేరు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ హత్య చేయటం వేరు, లేదా ఒక పోలీసు డిపార్ట్మెంట్ డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచికట్టి హననం చేయటం వేరు. ఇది రాజ్యం చేసింది. ఇప్పుడు అసెంబ్లీలో భువనేశ్వరి దేవిని ప్రభుత్వం అవమానపరిచింది అంటే ఆ సంఘటనలు వేరు. మేము వాటి మీద గట్టిగా పోరాడాం. ఈ రోజున వ్యక్తులకి లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఉన్నప్పుడు ఆ పార్టీలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. న్యాయాలు ఎలా ఉన్నా బాధితుల పక్షాన కమ్ము కాస్తుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏం కిరణ్ రాయల్ గారికి ప్రోత్సహించలా, లేదా చంద్రబాబు నాయుడు గారికి అలాంటి పనులు చేయవా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ప్రోత్సహించాలా, కూటమి ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలా. తప్పుని తప్పుగానే చెప్తారు. అందుకని వీటి గురించి ఎంత మాట్లాడినా ఇంతే. మరి ఆ శ్యామలారెడ్డి గారు ఎవరో, ఆమె యొక్క కార్యక్రమాలు ఏంటో, మరి ఆయన అధికార పార్టీలో వైసీపీలో ఆమె ఏ పాత్ర నిర్వహిస్తుందో నాకు అంతగా తెలియదు. మా అనుష గారు, కీర్తన గారు అయితే బాగా పరిచయం వస్తుంది. ఎందుకంటే ఆమె కూడా వాడుకుంటుంది. మిగతా వాళ్ళకి తక్కువ అంటే బాగా ట్రోల్ చేస్తుంటారు. ఆమెకు సమాధానం చెప్పాలంటే అనుష గారే ఖచ్చితమైన మనిషి. పోతే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోరండి. సోదరుడు లక్ష్మణ త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని అంటున్నారులే కానీ ఆయన అసెంబ్లీకి పోడు. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసు అండి. ఆయన పట్టిన కుందేటికి 3 కాళ్ళు అండి, 4 కాళ్ళు ఉండవు. అందుకని ఆయన అసెంబ్లీకి పోడు, అసెంబ్లీకి రాడు. ఒక దశలో స్పీకర్ గారు లేదా ప్రభుత్వం మీరు అసెంబ్లీకి రండి అని ఆహ్వానిస్తుందిలే కానీ వీళ్ళైతే పోరండి. మీరు ఆ వాతావరణం కూడా చూడండి. నేను అసెంబ్లీకి వస్తే సభానాయకుడితో పాటు సమానమైన సమయం ఇస్తారా? సమయం ఉన్నప్పుడు నేను ఎందుకు రావాలి? కొట్లాటకు రావాలా? ఈ 4 గోడల మధ్య మాట్లాడతా, ఈ 4 గోడల మధ్య కూర్చుంటే మాట్లాడినందుకు దానికి సమాధానం చెప్పండి అని మాట్లాడుతున్నారు. చాలా చాలా తప్పండి ప్రజాస్వామ్యంలో. ఈ మధ్య స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు 60 రోజుల పని దినాలు కనుక గైర్హాజరైతే తప్పనిసరిగా శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా మీరు ఆ పని చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ గారు, అయ్యన్న పాత్ర గారు ఆ పని చెయ్యాలి. ఏమంటే ఆ పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద పాలు పోసినట్టే అని చెప్పి మరో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బై ఎలక్షన్ పులివెందుల్లో సింపతి తోటి ఆయన గెలుస్తారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని, కె సత్యనారాయణ గారు ఇదే చేశారు. చాలా మంది మీరు చరిత్ర చూడండి. నేను మాట చెప్తున్నా, వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనకి సింపతి వస్తుంది. ఆయన జైలు పోబట్టి 16 నెలలు జైల్లో ఉండబట్టి ముఖ్యమంత్రిని అయ్యానని ఆల్రెడీ అంటున్నాడు. మళ్ళీ అరెస్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, లేదా ఆయన సభకు రాకపోతే నిబంధనలు పాటించి వదిలేద్దాము, చర్యలు తీసుకోవద్దు అనుకున్నప్పుడు జరిగిన అత్యాచారాల మీద కూడా అరెస్టులు చేయమాకండి. మరి జరిగిన నేరాలు ఘోరాల మీద కూడా చేయమాకండి. ఇది చట్టం. ఎక్కడ చేస్తున్నారు అరెస్టులు? వేల కోట్లు అన్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు? పేరు నాని గారు గొడవల్లో పందికొక్కులు వచ్చి బుక్కేసినారు. ఎవరిని అరెస్ట్ చేశారు? కొడాల నాని గారు ఎక్కడ ఉన్నారు? వంశీ గారు ఎక్కడ ఉన్నారు? రోజా గారు ఆడదాం ఆంధ్ర 110 కోట్లు ఎక్కడ ఉన్నాయి? టీడీపీ కార్యాలయాన్నే
డైరెక్ట్ గా అటాక్ చేసి పట్టాభిని హత్య చేయడానికి చూశారని చెప్పి జోగి రమేష్ గారు అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఏవి అరెస్టులేవి, కేసులేవి? వర్మ గారు చెప్పండి. నేను టీడీ కూటమి ప్రభుత్వంలో లేకపోయినా ఒక మాట అయితే చెప్తున్నా. ఒకటి మాత్రం నిజం, విచారణ పర్వాలు జరుగుతున్నాయి. నిన్న టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇద్దరు అరెస్ట్ చేశారు కదా.